దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా పడిపోయిందా? ఒకప్పుడు దూకుడుగా వెళ్లిన ఆయన ఇప్పుడెందుకు సైలెంట్ గా మారిపోయారు? ఒకప్పుడు ఏం మాట్లాడినా ఏం చేసినా సంచలనంగా మారేది. కానీ ఇప్పుడు ఆయన మూడ్ ఆఫ్ లో ఎందుకున్నాడనే చర్చ జోరుగా వినిపిస్తోంది. అయితే ఆయన మౌనం వెనుక ఓ పెద్ద స్టోరీనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టి బీజేపీ ఓ కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే గత 2 సార్లు సొంతంగా అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ ఈసారి అధికారంలోకి రాలేకపోయింది. కూటమి సపోర్ట్ తోనే ప్రస్తుతం అధికారంలో నిలబడింది. కూటమిలో కాస్త కుదుపొచ్చినా ప్రభుత్వం కోల్పోవడం ఖాయం. దీంతో మోడీ దూకుడుకు కళ్లెం పడినట్లయిందట. ఏం చేయాలన్నా ఇప్పుడు తమ కూటమిలో చర్చించాకే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులొచ్చాయట. అందుకే కూటమి నేతలు ఆడించినట్లు మోడీ ఆడాల్సి వస్తోందట. కాదని ముందుకెళ్తే ఎక్కడ కూటమి వీగుతుందో అనే టెన్షన్ లో ఉన్నారట ప్రధాని నరేంద్ర మోడీ. ఒకప్పుడు తాను ఏది మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితులుండేవి. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయిందట. 10 ఏళ్లు పనికొచ్చిన చరిష్మా ఇప్పుడు పనిచేయడం లేదట. ఓవైపు జనం కొంత దూరం కావడం, మరోవైపు పార్టీలోనూ కాస్త ప్రయారిటీ తగ్గిందట. గతంలో మోడీ అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే మోడీ అనే ప్రచారం ఉండేది. పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మోడీదే. పేరుకు జాతీయ అధ్యక్షుడున్నా అంతా తానై చూసుకునేది. కానీ ఇప్పుడు అక్కడ కూడా బెడ్స్ కొట్టిందట. పార్టీలోనూ మోడీ చరిష్మా పడిపోయిందట. కొంతకాలంగా వ్యక్తిగా నడిచిన పార్టీ ఇప్పుడు మళ్లీ ఓ వ్యవస్థగా నడుస్తోందట. ఒకప్పుడు ఇచ్చినంత గౌరవం లేకపోవడం, పార్టీ మళ్లీ ఆర్ఎస్ఎస్ నేతలు చెప్పినట్లు వినాల్సి రావడంతో చేసేది లేక నరేంద్ర మోడీ అలా మౌనంగా ఉండిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఎక్కువగా ఎక్కడికి వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ మోడీ ఎక్కువగా ఇన్వాల్వ్ కావడం లేదట. గతంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే పలుమార్లు పర్యటించిన మోడీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొచ్చేంత వరకు వెళ్లడం లేదట. ఇప్పుడు కూడా కొన్ని సభలకే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. పార్టీ సైతం మోడీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.